హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అప్‌స్టాక్స్‌లో ఈటీఎఫ్స్ ఎలా బై చేయాలి అనేది తెలుసుకుందాము. ముందుగా ఈటీఎఫ్ అంటే ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఆ పేరులో ఉన్నట్టుగానే ఈటీఎఫ్స్ అంటే ఏంటంటే, ఈ ఫండ్స్ మనము ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ చేస్తాము. జనరల్లీ ఒక స్పెసిఫిక్ ట్రాకింగ్ ఇండెక్స్ ద్వారా దాన్ని ట్రేడింగ్ అవుతుంది. సో, మనం ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే, మనకు ఒక బండిల్ ఆఫ్ అసెట్స్‌లో మనము బై అండ్ సెల్ చేయొచ్చు డ్యూరింగ్ ద మార్కెట్ అవర్స్. సో, ఇది మనము స్టాక్స్ లాగే ఈటీఎఫ్స్ కూడా మార్కెట్ అవర్స్‌లోనే వీటికి ట్రేడింగ్ అనేది అవుతుంది. ఈటీఎఫ్‌లో మనము ట్రేడింగ్ చేయాలంటే గనక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. సో, వన్స్ మీరు అప్‌స్టాక్స్‌లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈటీఎఫ్ అనేది కూడా మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ముందుగా మనము అప్‌స్టాక్స్ యాప్ ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ మనకి అప్‌స్టాక్స్ యాప్‌లో మనకి ఇన్వెస్టర్స్‌కి అలాగే యాప్ ఫర్ ట్రేడర్స్ ఇలాగ 2 డిఫరెంట్ సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. సో, మీరు ఎందులోంచైనా కూడా ఈటీఎఫ్స్ అనేవి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అప్‌స్టాక్స్ ఫర్ ట్రేడర్స్‌లోంచి ఈటీఎఫ్స్ ఎలా బై చేయాలో చూద్దాము. అలాగే అప్‌స్టాక్స్ ఫర్ ఇన్వెస్టర్స్‌లోకి వెళ్తే కూడా మీకు అక్కడి నుంచి కూడా ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందర ఏదైనా పర్టిక్యులర్ స్పెసిఫిక్ ఈటీఎఫ్ గురించి మీకు ఐడియా ఉంటే మీరు దాంట్లోంచి డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఇక్కడ మీరు డిస్కవర్‌లోకి వెళ్తే గనక ఇక్కడ మీకు సెర్చ్ ద్వారా మీరు ఈటీఎఫ్స్‌ని సెర్చ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనం ఈటీఎఫ్ అని టైప్ చేయగానే డిఫరెంట్ సెక్టర్స్‌లో ఉన్న ఈటీఎఫ్స్ అనేవి మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, ఇందులోంచి మీరు పర్టిక్యులర్ ఈటీఎఫ్‌ని సెలెక్ట్ చేసుకొని దాని గురించి రీసెర్చ్ చేసి ఆ తర్వాత అది మీకు అడ్వాంటేజ్‌గా అనిపిస్తే గనక మీరు ఆ పర్టిక్యులర్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. లేదా మీరు ఎన్ఎస్‌సి వాళ్ళ వెబ్‌సైట్‌కి వెళ్తే కూడా మీకు ఈటీఎఫ్స్ గురించి లిస్ట్ అంతా వస్తుంది. సో, అక్కడి నుంచి కూడా మీరు స్టడీ చేసి ఓ పర్టిక్యులర్ ఈటీఎఫ్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే గనక లిక్విడ్ బీస్, నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, అలాగే గోల్డ్ బీస్, సో, ఇలాగ డిఫరెంట్ సెక్టర్స్‌లో మీకు ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నిఫ్టీ బీస్‌లో చూసుకుంటే కనుక మీకు టాప్ 50 కంపెనీస్‌లో మీకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ బీస్ కూడా మీకు గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. సో, అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ బీస్ అంటే గనక మీరు గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. అలాగే మీకు ఫార్మా బీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలో చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్. సో, ఫార్మా బీస్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే గనుక ఫార్మా బీస్ అని సెలెక్ట్ చేసి అని టైప్ చేస్తే గనుక మీకు అది డిస్‌ప్లే అవుతుంది. సో, నేనిప్పుడు ఫార్మా బీస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఉదాహరణకి ఫార్మా బీస్‌లో ఇన్వెస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో, ఫార్మా బీస్ అనగానే మనకి ఇక్కడ ఓపెన్ అయింది. సో, ఇది కూడా మనకి షేర్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాగైతే మనకి సమ్మరీ అవి డిస్‌ప్లే అవుతాయో అలాగే ఇక్కడ కూడా మీకు డిస్‌ప్లే అవుతుంది. సో, దీనికి కూడా మీకు ఓపెన్, సో, ఆ రోజు ఓపెన్ ఎంత ఉంది, ఆ రోజు హై, లో, అలాగే ప్రీవియస్ క్లోజ్ ఇవన్నీ చూడొచ్చు. సో, అలాగే ఆ నెక్స్ట్ వచ్చేసి బిడ్ ప్రైజెస్ ఏమిటి, ఆస్క్ ప్రైస్ ఏమిటి అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో, ఈ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ అంతా చదివిన తర్వాత చార్ట్స్ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత చార్ట్స్‌లో కూడా మీరు కొంచెం రీసెర్చ్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. అలాగే మీకు న్యూస్ కూడా ఆ పర్టిక్యులర్ స్క్రిప్ట్ గురించి ఏమైనా న్యూస్ ఉంటే కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ప్రస్తుతం దీనికి నో న్యూస్ అనేసి వచ్చింది. సో, ఎనీవే మీరు ఇలా చార్ట్స్, సమ్మరీ అన్నీ స్టడీ చేసిన తర్వాత సో, మీకు ఇందులో గనుక ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ బై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అలాగే మీరు ఈటీఎఫ్స్‌లో కూడా జీటీటీ అనేది ప్లేస్ చేయొచ్చు. అలాగే ఎస్ఐపి కూడా చేయొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది మీరు ఈటీఎఫ్స్‌లో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలో జస్ట్ మనము నార్మల్‌గా బై ఎలా చేయాలి ఈటీఎఫ్స్‌లో అనేది తెలుసుకుందాము. సో, బై మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు కరెంట్ ట్రేడెడ్ ప్రైస్ ఎంత అనేది ఇక్కడ చూడొచ్చు. అలాగే ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మనము రెగ్యులర్ ఆర్డర్‌గానే ప్లేస్ చేద్దాము. సో, ఇక్కడ క్వాంటిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఆర్డర్ టైప్‌లో కూడా మీకు మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్స్, స్టాప్ లాస్ లిమిట్, స్టాప్ లాస్ మార్కెట్ ఈ 4 ఆప్షన్స్ కూడా మీకు అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఈటీఎఫ్స్ కూడా మనము నార్మల్ షేర్స్‌లో మనం కొన్నట్టుగానే డెలివరీ అంటే లాంగ్ టర్మ్ కోసం కూడా మనం ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేయొచ్చు ఈటీఎఫ్స్‌లో. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మనము లాంగ్ టర్మ్ కోసం ఈటీఎఫ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది తెలుసుకుందాము. సో, ముందుగా ఇక్కడ క్వాంటిటీ అనేది ఎంటర్ చేసుకుందాం. ఇక్కడ క్వాంటిటీ ఉదాహరణకి నేను 5 ఎంటర్ చేస్తున్నాను. అలాగే మనము ఆర్డర్ టైప్‌లో కూడా మార్కెట్ ఆర్డర్ పెడితే గనక ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ప్రైస్ ఎంతో ఆ ప్రైస్‌కే మనము కొనుక్కోవచ్చు. బట్ మీకు లిమిట్ ఆర్డర్ కూడా కావాలంటే ప్లేస్ చేయొచ్చు. లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే మీకు మీరు సెట్ చేసిన ప్రైస్‌కి రీచ్ అయితే గనక అప్పుడు మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం 5 అనేసి నేను ఇక్కడ ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ రిక్వైర్డ్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది.
మీకు లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయాలంటే కనుక లిమిట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏదైతే ప్రైస్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకి నేను 22.9 అనేది లిమిట్ పెట్టాను. సో ఇలాగ మనం లిమిట్ పెట్టిన తర్వాత దానికి రివ్యూ బై ఆర్డర్ అనేసి క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు డెలివరీ ఆర్డర్ సమ్మరీ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. సో మీరు పర్చేస్ చేసిన క్వాంటిటీ ఎంత, అలాగే ట్రేడెడ్ వాల్యూ ఎంత, సో మీరు ఎంత దానికోసం స్పెండ్ చేస్తున్నారు అనేది, అలాగే ఎస్టిమేటెడ్ ఛార్జెస్లో కూడా మీకు ఈ ఈటీఎఫ్స్ కోసం అయితే ఎలా ఛార్జెస్ ఉంటాయో అవి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. సో బ్రోకరేజ్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ ప్రస్తుతం ఈ 5 షేర్స్ కాబట్టి సో ₹2.86. అలాగే ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్లో కూడా మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి అప్లై అవుతాయో తెలుసుకోవచ్చు. వన్స్ ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. చేయగానే ఏదైతే మీరు ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేశారో అది మీకు ఆర్డర్స్లో ఇప్పుడు ప్లేస్ చేసిన ఈ ఈటీఎఫ్ ఆర్డర్ అనేది మనకి ఆర్డర్స్లో ఈ రెగ్యులర్ సెక్షన్లో మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫార్మా బీస్ అనేది మనం ప్లేస్ చేసాం కాబట్టి ఫార్మా బీస్, అలాగే క్వాంటిటీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో డెలివరీ పెట్టాం కాబట్టి డెలివరీ, బట్ ఇక్కడ చూస్తే కనుక ఆర్డర్ ఓపెన్ అని ఉంది, ఎందుకంటే మనం లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసాము. సో లిమిట్ ఆర్డర్లో ఒక ప్రైస్ సెట్ చేసుకున్నాం, ఆ ప్రైస్కి రీచ్ అయితే తప్ప మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ ఆర్డర్ మీరు మాడిఫై చేసుకోవాలంటే కనుక మళ్ళీ దాని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇక్కడ మాడిఫై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, ఆర్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో క్యాన్సిల్ చేస్తే కనుక మీకు ఈ ఆర్డర్ అనేది ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. బట్ మీరు మాడిఫై చేసుకోవాలంటే కనుక మాడిఫై మీద ట్యాప్ చేయాలి. సో ఇక్కడ మాడిఫై మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ప్రైస్ అనేది మనం కరెక్ట్ చేసుకోవాలంటే వాటిని మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను మార్కెట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసి చూపిస్తాను. సో లిమిట్ అన్నప్పుడు ఆ ప్రైస్కి రీచ్ అయితే తప్ప ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి మనం ప్రస్తుతం వీడియో కోసం అనేసి మార్కెట్ ఆర్డర్ పెడుతున్నాను. సో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రైస్కి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం మాడిఫై ఆర్డర్ చేసాం కాబట్టి మళ్ళీ మాడిఫై ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఆర్డర్ అని క్లిక్ చేయాలి. సబ్మిట్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ఆర్డర్ ఏదైతే ఉందో ఇప్పుడు చూస్తే కనుక ఇందాక ఓపెన్ అనేసి వచ్చింది లిమిట్ మనం పెట్టినప్పుడు, ఇప్పుడు చూస్తే కనుక కంప్లీట్ ఆర్డర్ అనేసి వచ్చింది. సో ఈ ఆర్డర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు మళ్ళీ దాని మీద కనుక మీరు ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఆర్డర్ కంప్లీటెడ్, అలాగే మీ యావరేజ్ ప్రైస్ ఎంత అనేది చూడొచ్చు. ప్లస్ ఆర్డర్ డీటెయిల్స్లోకి వెళ్తే కూడా మీకు దాని వ్యాలిడిటీ ఏమిటి, ఆర్డర్ ఐడి ఏమిటి అనేది కూడా మీరు చూడొచ్చు. సో ఆర్డర్ వ్యాలిడిటీ చూస్తే కనుక అది పర్ డే వ్యాలిడ్ ఆర్డర్ ఉంటుంది. సో మీరు లిమిట్ అనేది మీరు పెట్టినా కూడా ఆ లిమిట్ అనేది ఆ పర్టికులర్ డేకే వ్యాలిడ్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ మనం వ్యూ పొజిషన్లో చూస్తే కనుక మీకు బై మోర్ చేయాలంటే ఇంకా కొనుక్కోవచ్చు, లేదా స్క్వేర్ ఆఫ్ కూడా ఇక్కడ నుంచి కూడా మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పోర్ట్ఫోలియోలోకి వెళ్తే కనుక మీరు బై చేసిన ఈటీఎఫ్స్ అన్ని లిస్ట్ కూడా మీకు అక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మనం పోర్ట్ఫోలియోలోకి వెళ్తే కనుక ఇప్పుడు ఏదైతే మనం ఫార్మా బీస్లో ఇన్వెస్ట్ చేసామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో వన్స్ మీకు ఈ పర్టికులర్ ఈటీఎఫ్స్లో మీకు లాభాలు వచ్చినప్పుడు మీరు దాన్ని ఈజీగా సెల్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అప్స్టాక్స్లో అయితే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్.